హలో అండి, నా పేరు డాక్టర్ కరుణాకర్. ఐఎమ్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ శ్రీకర హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఇదివరకు మనం చెప్పుకున్నట్టు మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పాను కదా, దాంట్లో ప్రీ డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, బీపీ ఎక్కువగా రికార్డ్ అవ్వడము, మరియు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం కూడా ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తున్నాం. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందని ఎలా అంటామంటే, ఫీమేల్స్లో అయితే 6 పైన ఉంటే, లేదా మగవాళ్ళలో అయితే 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నట్టు కన్సిడర్ చేస్తాం. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడానికి మెయిన్ ఏంటంటే ఆహారం. ఎక్కువ శాతం మంది మాంసాహారం ఎక్కువ తీసుకునే వాళ్ళు, ఎస్పెషల్లీ రెడ్ మీట్, మటన్ ఇలాంటివి ఎక్కువ తీసుకునే వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి చూస్తాం. ఫస్ట్ ఇనీషియల్గా అంటే రెడ్ మీట్ తగ్గించడము, వాటర్ బాగా తీసుకోవడము, అండ్ వెయిట్ రిడక్షన్, ఒకటి ఆల్కహాల్ తగ్గించడం. ఒకవేళ వీటితో కూడా ఒకవేళ యూరిక్ యాసిడ్ అలానే ఉంటే మనం యూరిక్ యాసిడ్ సంబంధించిన మందులు పెట్టాల్సి ఉంటుంది. సో ఇలా పెట్టకపోతే ఏమవుతుందంటే, యూరిక్ యాసిడ్ కంటిన్యూగా హై ఉంటే వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లైక్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ జాయింట్స్లో స్వెల్లింగ్స్ అనమాట. ఈ కిడ్నీ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి కీళ్ళ వాతం వస్తుంది, అండ్ కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అయిపోయి కిడ్నీ పనితీరు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో యూరిక్ యాసిడ్ కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా, ఒకవేళ మనం చూసిన మొదటిసారి ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉన్న 200 పైన అండ్ ఎల్డిఎల్ 100 పైన ఉంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. లేదు అంటే ఒక 2 నెలల తర్వాత మళ్ళీ చూసుకొని కొలెస్ట్రాల్ తగ్గడానికి మెడిసిన్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు 2-3 ఉంటున్నారు. కాబట్టి చాలామంది గ్లూకోజ్ మెజర్ చేసుకోవడానికి గ్లూకోమీటర్ అండ్ బీపీ మీటర్ ఇంటి దగ్గర ఉంచుకుంటున్నారు. జనరల్గా ఈ వాల్యూస్ కరెక్ట్గానే ఉంటాయి, కానీ ఒక బీపీ విషయంలో అయితే ఒక 10 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. ఇంకొకటి, మనం షుగర్ చెక్ చేసి ఇది గ్లూకోజ్ క్యాపిలరీ రీడింగ్ అంటారు, అంటే వేలికి గుచ్చి చేసుకుంటాం. అది కూడా అప్రాక్సిమేట్గానే తెలుస్తుంది. అది మరీ ఎక్కువ ఉంటే భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మనం ల్యాబ్ శాంపిల్తో దాన్ని కోరిలేట్ చేసుకోవాలి. అదేంటంటే జస్ట్ ప్రయారిటీ చెక్ లాగా అంతే. ఒకవేళ దాంట్లో ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ల్యాబ్లో మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. తక్కువ ఉంటే మాత్రం భయపడాల్సిన పని లేదు. జస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం మళ్ళీ ల్యాబ్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. తక్కువ ఉంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు, అలానే మానిటర్ చేసుకుంటే సరిపోతుంది.